ఏం చేద్దాం మాయ గారు? నువ్వు 5 లక్షల చీటీ వేస్తా మాయ గారు, మీరేం వేస్తారండి? బామర్ది నాకు 5 లక్షల చీటీ కావాలి. మాయ గారు మీరు ఏమంటే అదేనండి. పెద్ద పెద్ద పనులు అవసరాలు ఉంటాయి కదా, దానికోసం 5 లక్షల చీటీ అయితేనే నేను వేయగలను. 5 లక్షల చీటీ ఎందుకు వేస్తానన్నానండి? మా ఆయన ఊరంతా అప్పులు అయిపోయారా, అప్పుల వాళ్ళు తాగుపోతే అయిపోయి అప్పులు చేసి అప్పులందరూ ఇంటికి వచ్చి పడిపోతున్నారు. అందుకే ఇప్పుడు అవసరం నాకు. తమ్ముడు 5 లక్షలకి పాడేసుకుంటాను, నష్టమైన కష్టమేనా? నాకు అవసరం 5 లక్షలు. తమ్ముడు 5 లక్షల చీటీ ఏదో పాడేస్తాను రా అక్క. తర్వాత పనిలో పని నా పప్పు చీటీ కూడా చెప్పేస్తాను. పప్పు చీటీ ఎప్పుడు వేసిందే కదా, నెలలో 1000 రూపాయలు తీసుకుంటాను. ఓకే కదా మీ అందరికీ? చెప్తాను చూడు, కందిపప్పు కేజీ, పెసరపప్పు కేజీ, పందార బాగుంది కదా, 5 కేజీలు నూనె డబ్బా, గోధుమ పిండి అది లేకపోతే ఎలాగా? గోధుమ పిండి అది ఎప్పుడు 12 నెలలు. 12 నెలలకి అయ్యిస్తావా మరి? ఫస్ట్ చూడక ఆ తర్వాత నువ్వు మాట్లాడు. నెయ్యి ఒకటి కలిపి తమ్ముడు, నెయ్యి పడుతుంది. మీరు మరి చెప్తే మాడికి ఏదో మాయ గారు. ఫస్ట్ 5 లక్షల చీటీ డబ్బులను ఈ పప్పులు చీటీ ఎవరు వేసుకొని డబ్బులు తెచ్చుకోండి, డబ్బులు తెచ్చుకోండి. శుభం బారి. శుభం బారి. శుభం బారి. అట్టుకొని జారి. అదే రైట్. కంగారు